వెల్కమ్ టు బాస్ వాలా ఫార్మింగ్ తెలుగు ఛానల్. నేను మీ శిరీష కందుల. రైతులు ఎక్కువగా సాగు చేసే నూనె గింజల పంటల్లో ఆవాలు కూడా ఒకటి. అయితే మనందరికీ తెలుసు, ఈ ఆవాలను నూనె కోసం మాత్రమే కాదు, ఏ కూర చేయాలి అన్న స్టార్టింగ్ లో తాలింపు కోసం ఈ ఆవాలను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. చిన్న ప్యాకెట్ ఆవాల ధర 20 రూపాయల వరకు ఉంటుంది. అంటే మార్కెట్ లో ఈ ఆవ గింజలకు అంత విపరీతమైన డిమాండ్ ఉంది. అసలు ఆవాలు లేని కూర లేదు అంటే మనమే అర్థం చేసుకోవాలి. సో అలాంటి ఆవ గింజల పంటను ఎలా సాగు చేయాలి, ఏమేమి విత్తన రకాలు ఉన్నాయి, అసలు ఈ ఆవ గింజల పంట సాగులో ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి, ఎలాంటి ఎరువులు ఉపయోగించాలి, నీటి యాజమాన్య పద్ధతులు ఎలా ఉండాలి, కలుపు నియంత్రణ చర్యలను ఎలా చేపట్టాలి, పంట కోతకు వచ్చిందని ఎలా గుర్తించాలి, అసలు ఈ ఆవాల సాగులో ఉపయోగాలు ఏంటి, ఇలా దీనికి సంబంధించిన ప్రతి ఒక్క సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే బాస్ వాలా ఫార్మింగ్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి, ఎందుకంటే మీరు లేటెస్ట్ అప్డేట్స్ ని మిస్ అవుతారు. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోనికి వెళ్ళిపోదాం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బాస్ వాలా ఫార్మింగ్ తెలుగు ఛానల్. నేను మీ శిరీష కందుల. ఆవాలు, వీటిని మస్టర్డ్ సీడ్స్ అంటారు. సాధారణంగా ఆవాల పంటను రబీలో ఇంకా చలికాలంలో సాగు చేస్తూ ఉంటారు. అంటే సెప్టెంబర్ టు అక్టోబర్, ఫిబ్రవరి నుంచి మార్చ్ ఆ సమయాల్లో ఈ పంటను సాగు చేస్తూ ఉంటారు. ఈ ఆవాలలో 32 నుంచి 42% వరకు నూనె ఉంటుంది. గత 4 ఏళ్లుగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని రైతులు ఈ ఆవాల పంట సాగుకు ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. అయితే ఈ ఆవాల సాగులో అధిక దిగుబడులు సాధించి మంచి ఆదాయాన్ని సంపాదించాలి అంటే ఇప్పుడు నేను చెప్పబోయే కొంత సమాచారం మీకు హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ ఆవాల పంట తక్కువ వర్షపాతంలో కూడా పండుతుంది. అధిక దిగుబడి సాధించాలి అంటే విత్తన ఎంపిక అనేది చాలా చాలా ముఖ్యం. ఈ పంటనే కాదండి, ఏ పంట సాగు చేయాలి అన్నా విత్తనాల ఎంపిక అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందులోనూ కూడా రైతులు తమ ప్రాంతాలకు అనుకూలమైన విత్తన రకాలను ఎంపిక చేసుకోవాలి. అంటే వాళ్ళు ఎలాంటి మట్టిలో సాగు చేస్తున్నారు, ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయి, సో దానికి తగిన విత్తనాలను సెలెక్ట్ చేసుకోవటం అనేది చాలా ముఖ్యం. సో ఇప్పుడు ఆవాల సాగులో ప్రాచుర్యం పొందిన కొన్ని విత్తన రకాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు నేను మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తా చూడండి విత్తన రకాల పేర్లు. సో ఈ విత్తనాలను గనక ఎంపిక చేసుకుంటే 120 రోజుల పంట కాలంలో 6 నుంచి 7 క్వింటాల వరకు దిగుబడిని పొందవచ్చు. ఇంకా ప్రైవేటు రంగంలో చూసుకున్నట్లయితే గనక శ్రద్ధ, కోరల్ 432 రకాలు బాగా ప్రాచుర్యం పొందాయి. పూసా బోల్డ్ రకం విత్తనం అధిక దిగుబడిని ఇస్తుంది. దీని పంట కాలం 140 నుంచి 145 రోజులు. పూసా మస్టర్డ్ 21 విత్తన రకం 100 నుంచి 110 రోజుల్లోనే కోతకు వస్తుంది. అంటే త్వరగా కోతకు వచ్చే విత్తన రకం ఇది. ఇంకా వరుణ రకం వివిధ వాతావరణ పరిస్థితులను తట్టుకుంటుంది. ఇప్పుడు ఆవాల పంట సాగు యొక్క యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం. ఎలాంటి నేల కావాలి, విత్తే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పట్టించాలి అని తెలుసుకుందాం. ఈ పంట సాగుకు మురుగునీరు నిల్వని తేమ నిలిచే తేలికైన నేలలు బాగా అనుకూలంగా ఉంటాయి. అంతేకాదు ఇసుక నేలలు, నల్లరేగడి నేలలు, బంకమట్టి నేలలు, మిశ్రమ నేలలు, ఇలాంటి రకమైన అన్ని నేలలు కూడా ఈ పంట సాగుకు బాగా అనుకూలంగానే ఉంటాయి. సో ఎలాంటి రకమైన నేలలో అయినా సరే ఈ పంట సాగును చేయవచ్చు. కాకపోతే ఈ పంట సాగుకు భూమి pH అనేది 6 నుంచి 7.5 మధ్య ఉండాలి. ఇలాంటి నేలలో గనుక ఈ పంటను సాగు చేస్తే మంచి దిగుబడి పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఉప్పు ఎక్కువగా ఉండే నేలలు, ఆమ్లత్వం ఎక్కువగా ఉండే నేలల్లో ఈ పంట సాగు అస్సలు చేయనేకూడదు. పంట బాగా మొలకెత్తడానికి నేలను మెత్తటి దుక్కి దున్ని సిద్ధం చేసుకుని ఉంచాలి. ఎందుకంటే మెత్తటి పొడి దుక్కిలో విత్తనాలు బాగా మొలకెత్తుతాయి. ఈ పంట సాగుకు వేరు వ్యవస్థ పెరుగుదల అనేది చాలా అవసరం. కాబట్టి దుక్కులు చేసుకునేటప్పుడు కొంచెం లోతు దుక్కులను దున్నుకోవటం మంచిది. ఒక ఎకరానికి 4 నుంచి 5 కేజీల విత్తనాలు అవసరమవుతాయి. ఇలా 5 కిలోల విత్తనానికి 5 కిలోల ఇసుకను కలిపి గొర్రె సహాయంతో విత్తుకోవాలి. కొంచెం ఆలస్యంగా పంట వేయాల్సి వస్తే గనక 6 నుంచి 7 కిలోల విత్తనాన్ని వేయవచ్చు. ఇక విత్తన శుద్ధి, నేను ప్రతి పంట గురించి చెప్తూనే ఉంటాను. ఏ పంటను వేసినా సరే విత్తన శుద్ధి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వస్తున్న హైబ్రిడ్ విత్తనాలకైతే ఆల్రెడీ విత్తన శుద్ధి చేసి ఉంటుంది. కానీ మీరు నాటు రకం విత్తనాలను గనక వేస్తున్నట్లయితే పంట సాగుకు ఖచ్చితంగా విత్తన శుద్ధి చేసుకునే తీరాలి. ఇలా చేసుకోవడం వల్ల వాటికి వచ్చే తెగుళ్ళు, రోగాలు వీటన్నిటిని కొంతవరకు అరికట్టవచ్చు. సో ఈ పంట సాగులో విత్తన శుద్ధి కోసం 3 గ్రాముల క్యాప్టన్ లేదా 2 గ్రాముల కార్బనిజం లేక 2 గ్రాముల థైరంను కలుపుకొని బాగా విత్తనాలను శుద్ధి చేసుకోవాలి. ఇక విత్తనాలను వేసుకునేటప్పుడు వరుసల మధ్య దూరం 45 సెంటీమీటర్లు, మొక్కల మధ్య దూరం 15 నుంచి 20 సెంటీమీటర్లు ఉండేలా చూసుకొని నాటుకోవాలి. ఇప్పుడు ఎరువుల వాడకం గురించి తెలుసుకుందాం. ఆవాల పంటకు సరైన పోషకాలు అందటం వల్ల పంట దిగుబడి పెరుగుతుంది. కాబట్టి భూసార పరీక్షలు చేయించి అవసరమైన మేరలో పంటకు ఎరువులను వేయటం మంచిది. అలా ఒక ఎకరానికి 24 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాషియం ను వేసుకోవాలి. రెండవ దఫా నత్రజని ఎరువులను మాత్రం పూత వచ్చే సమయం ముందు వేసుకోవాలి. అంటే పంట కాలం 50 నుంచి 60 రోజులు ఉన్న దశలో. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆవాల పంటకు బోరాన్ ఇంకా సల్ఫర్ లాంటి పోషకాలు చాలా అవసరం. కాబట్టి ఎకరానికి 12 కిలోల సల్ఫర్ ను వేయటం ద్వారా గింజలో నూనె శాతం అనేది పెరుగుతుంది. ఇక ముఖ్యంగా పంట విత్తే ముందు ఎకరానికి 5 నుంచి 10 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి. ఈ సేంద్రియ ఎరువులు వేయటం ద్వారా భూమిలో నీరు ఇంకా పోషకాలు పెరిగి పంటకు మంచి దిగుబడి వచ్చే
అవకాశం ఉంటుంది. ఇప్పుడు నీటి యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం. మొక్కల పెరుగుదల దశలో పోషకాలు, నీరు, సూర్యరశ్మి కోసం ఆవాల పంట ఇంకా కలుపు పోటీ పడతాయి. కాబట్టి కలుపును తొలగించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మొక్క ఎదుగుదల తగ్గిపోయి పంట దిగుబడి పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి పంటకు సుమారు 25 నుంచి 35 రోజులు ఉన్న దశలో ఒకసారి కలుపును నివారించాలి. ఆ తర్వాత 50 నుంచి 60 రోజుల దశలో మరొకసారి కలుపు అనేది తీయాలి. ఇప్పుడు సస్య రక్షణ చర్యల గురించి తెలుసుకుందాం. ఆవాల పంటకు కొన్ని ముఖ్యమైన కీటకాలు, వ్యాధులు ఆశించడం వల్ల పంట దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. వీటిని సకాలంలో గుర్తించి నివారించుకోవాలి. అందులో పేనుబంక, తెల్లపుప్పు తెగులు అనేవి ఉంటాయి. ముందుగా చూసుకున్నట్లయితే పేనుబంక, దీనిని అఫిడ్స్ అని కూడా అంటారు. ఈ పురుగులు పూలు చిగురించే సమయంలో ఇంకా గింజలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. సో పేనుబంకకు తగిన నివారణ చర్యలు తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇక రెండవది తెల్లపుప్పు తెగులు. ఈ తెగులు సోకితే మొక్కలపై తెల్లటి పుప్పు ఇంకా బూడిద లాంటి పదార్థం ఏర్పడుతుంది. ఈ తెగులు నివారణకు మెటలాక్సిల్ శిలీంద్రనాశిని 6 గ్రాములు 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. తెగులు సోకిన మొక్కలపై మెటలాక్సిల్ 2 గ్రాములు లేదా ప్రొపికొనజోల్ 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇప్పుడు పంట కోత గురించి తెలుసుకుందాం. పంట పక్వానికి వచ్చినప్పుడు కాయలు పసుపు రంగులోనికి మారతాయి. మొక్కలను కోసిన తర్వాత కాయలను కర్రలతో కొట్టి గింజలను కాయల నుంచి వేరు చేయాలి. ఈ పంట అనేది మనం ఎంచుకున్న విత్తన రకాన్ని బట్టి సుమారు 110 రోజుల నుంచి 145 రోజుల్లోపు కోతకు వస్తుంది. పంట కోత కోసిన తర్వాత సుమారు 8 నుంచి 9 తేమ శాతంతో గింజలను స్టోర్ చేసుకోవాలి. అలా ఎకరానికి ఎంత లేదనుకున్నా కూడా 6 నుంచి 8 క్వింటాల వరకు దిగుబడిని పొందవచ్చు. ఇప్పుడు అసలు ఆవాల సాగులో ఉపయోగాలు ఏంటో చూద్దాం. తక్కువ నీటి వనరులు, సులభ యాజమాన్య పద్ధతిలో మధ్యస్థ నేలల్లో కూడా మంచి దిగుబడిని పొందవచ్చు. ఇంకా ఇది స్వల్పకాలిక పంట. ఇంకా ఈ విత్తనాలను విభిన్న అవసరాల కోసం ఉపయోగించవచ్చు. ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఆవాలు లేని కూర అంటూ ఏది ఉండదు. సో అలా ఉపయోగిస్తారు. ఇంకా నూనె కోసం ఉపయోగిస్తారు. అంతేకాకుండా పశువులకు ఆహారం వంటి వాటిలో కూడా దీన్ని ఉపయోగిస్తారు. ఈ పంట సాగుకు నీటి అవసరం తక్కువగా ఉంటుంది. అంతేకాదండి, నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఈ ఆవ గింజలకు మార్కెట్ లో విపరీతమైన డిమాండ్ ఉంది. సో ఈ పంటను సాగు చేసి మంచి దిగుబడిని సాధించగలిగితే మంచి ఆదాయాన్ని సంపాదించే అవకాశం మీ చేతుల్లో ఉంటుంది. సో చూసారు కదా, ఇది ఇవాళ మన వ్యవసాయానికి సంబంధించిన అప్డేట్. ఇలాంటి మరొక సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన బాస్ వాళ్ళ ఫార్మింగ్ తెలుగు ఛానల్లో వ్యవసాయానికి సంబంధించి చాలా రకాల ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయి. ఒక్కసారి ఛానల్ పేజ్ ని విజిట్ చేసి చూడండి. అది నేను చెప్పేది కాదండి, ఎవరైతే రైతులు వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళ దగ్గరకు నేను వెళ్తాను. వాళ్ళ అనుభవాలను మీతో షేర్ చేస్తారు. సో అవి మీకు సెట్ అయ్యేలా ఉంటే దాన్ని మీరు పాటించవచ్చు లేదా వదిలేయచ్చు, అది మీ ఇష్టం. ఇకపోతే నేను ఇండివిజువల్ గా చేసే వీడియోస్ కి చాలా రీసెర్చ్ చేస్తాను. చాలా మంది ఫార్మర్స్ తో మాట్లాడి నిజమైన ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మాత్రమే మీకు వీడియో రూపంలో ప్రెజెంట్ చేస్తాను. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు సెట్ అయ్యేలా ఉండి మీ వాతావరణ పరిస్థితులకు సెట్ అయ్యేలాగా ఉంటే మీరు ఈ టిప్స్ ని పాటించవచ్చు. సో మీరు చేయాల్సిందల్లా వీడియో చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒక కామెంట్ చేయడం. అంతేకాదు, మీకు ఏమైనా కొత్త టాపిక్ ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా కామెంట్ చేయండి. నేను దానికి సంబంధించిన మరొక వీడియోని ఇవ్వడానికి తప్పకుండా ప్రయత్నిస్తాను. అంతేకాదండి, బాస్ వాళ్ళ యాప్. ఇక్కడ వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి చాలా రకాల కోర్సెస్ ఉంటాయి. అక్కడ మీకు A to Z ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. అక్కడ ఎవరైతే వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి నాలెడ్జ్ ని కలిగి గత కొన్ని సంవత్సరాలుగా అనుభవం కలిగి మంచి ఆదాయాన్ని సంపాదిస్తున్నారో, మంచి ఇన్కమ్ ని ఎర్న్ చేస్తున్నారో వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. సో ఈ యాప్ లో ఉన్న బెస్ట్ ఫీచర్, నాకు నచ్చిన, మీ అందరికీ నచ్చే ఫీచర్ ఏంటి అంటే ఎక్స్పర్ట్ కనెక్ట్ అనే ఆప్షన్. కోర్సెస్ చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్ ఉంటే ఎక్స్పర్ట్ కనెక్ట్ అనే ఆప్షన్ తో మెంటర్ తో మీరు వీడియో కాల్ కనెక్ట్ అయ్యి సదరు మెంటర్ తో మీకు వచ్చిన ప్రతి చిన్న డౌట్ ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. సో అర్థమైంది కదా, ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి బాస్ వాళ్ళ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. సో ఇలాంటి మరొక సరికొత్త ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పుడు బాస్ వాలా, బీ ద బాస్.